ట్రోల్ చేసుకున్నాడు చేసుకున్న తీరే చేసుకొని, కానీ మన కనెక్షన్ ఏంది? దాంట్లో పిల్లలు బస్ యాత్రలు చేసిండ్రు గతంలో, ఉద్యోగాలు కావాలని బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని నేను చూసినా కాబట్టి అరే వీళ్ళ సమస్యలు వినాలి ఉత్తగా కాకుండా అని మళ్ళీ ఆడనే పోయి కేసీఆర్ అంటాడు కదా కుర్చీ వేసుకొని పని చేస్తాను, ఆడ పోయి కుర్చీ వేసుకొని కూర్చొని తిట్టినోని తిట్టుబడ్డా, చెప్పినోని మాట అయినా, బాధపడ్డోని బాధ అయినా అవన్నీ తీసుకుపోయి ముఖ్యమంత్రి గారికి చెప్పిన ఆయన సరే మనం ఎట్లా చేయాలనే దాని మీద ఒక కార్యాచరణ తీసుకుందాం, మన పిల్లగాళ్ళని కూడా పిలుచుకుందాం, వాళ్ళు మన పిల్లగాళ్ళు కాదా, రాజకీయాలకు ఎవరో ఒకళ్ళిద్దరే వాళ్ళు వీళ్ళు ఎగిరేస్తే మాట్లాడతారు, ఏం బాధపడద్దు కదా మన పిల్లలే కదా అని అన్నాడు. నేను కూడా వాటికి అన్నిటికీ తెగించే పోతా కదా తాత. ఇప్పుడు ఒక కాడికి పోతున్నాం అంటే ఇప్పుడు మనం వాళ్ళకి మంచి చేయడానికి మనకేమి ఈగో అడ్డానికి చెప్పు. మన పిల్లలు రేపు మళ్ళీ వాళ్ళు వాళ్ళకు కోపం వచ్చిందంటే కొట్లాడతారు మళ్ళీ. కాబట్టి వాళ్ళు పని చేసిన పిల్లలు. అప్పుడు కూడా ఈ టీఎస్పీఎస్సీగా ఉండే, అప్పుడు టీజీపీఎస్సీ కాడ ధర్నా జరిగినప్పుడు నేను కూడా పాల్గొన్నా. అప్పుడు కూడా గిట్లనే కోదండరామ్ కాడికి పోయినా ఆయనతో మాట్లాడే వరకే 1000 మంది పిల్లలు వచ్చిండ్రు. అన్న పాప అన్న అంటే ఆడికి పోయినా. ఈడ కూడా అంతే, అమ్మవారికి ఆడికి పోయినా దర్శనం చేసుకున్నా ఇంత ముద్దెడి దీన్ని బయటకు వెళ్ళేసరికి మనోళ్ళు వచ్చి అయ్యా అలా ఉన్నావు కదా అన్న మాతో, ఇవాళ ఎందుకు లేవు అనబట్టే లెక్కే కదా, మరి లెక్క మీద ఉండాలిగా. నేను కూడా లెక్క మీద ఉన్నా, పోయినా అడిగిన, నా బాధ్యతగా ముఖ్యమంత్రి గారికి కూడా ఆ విషయం చెప్పిన. చెప్తే కదా ఇలా పోయి ఆడికెళ్ళి ఈడికొచ్చిన తాత చెప్తే చేద్దాం మన పిల్లలే కాదు ఎట్లా. ఇక ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు ఉండేది కొంచెం ఎట్లుంటుంది తాత అంటే, ఇప్పుడు నేను పోతే తిట్టినా పడతా కొట్టినా పడతా. ఇప్పుడు వీళ్ళు కొంతమంది రాజకీయాలు చేసుకుంటే వాళ్ళ గురించి ప్రభుత్వం ఏమిస్తుంది అంటే దాన్ని ఇప్పుడు మనము 50,000-60,000 వేస్తే దాంట్లో మీరు కాదే గతం లేచిన వాళ్ళు అని అనబట్టి ఆ ఉద్యోగాలు వేసినవి కూడా మేమే అని చెప్పిన. బడ్జెటరీ పోస్ట్ ఒక్కటి కూడా కేసీఆర్ క్రియేట్ చేయాలంటే వాళ్ళకి అట్లా కాదు, ఇప్పుడు అది అయిపోయింది ఇప్పుడే ఇది అని అంటుంది. ఇప్పుడు కూడా వేస్తాం, మళ్ళీ వేస్తాం. మంచిగా ఉన్నాయి. నేను పెద్దోళ్ళను కూడా అధికారులను కూడా కనుక్కున్నా, వస్తాయి. ఇక మళ్ళీ ఇప్పుడు చెప్తే అన్నాను ఇగో దీంట్లో అన్నావు ఏఎన్ఎన్లు అన్నావు అని, అది కూడా మనం మాట్లాడేది ప్రతి ఒక్కటి. నేను ఎన్నో 2 లక్షల ఉద్యోగాలు ఒకటేసారి ఇస్తామన్నా అన్ననట. 2 లక్షల ఉద్యోగాలు ఒకటేసారి వేయడానికి వ్యవస్థ కూడా ఉండదు. ఒకటేసారి అంటే మనకు రిక్రూట్మెంట్కి సంబంధించిన ఏమంటాము పరీక్షలు పెట్టాలి, దానికి స్టాఫ్ కావాలి, పేపర్లు దిద్దాలి, మళ్ళీ ఇది పెట్టాలి. కాబట్టి ప్రతి సంవత్సరం పడుతూనే ఉంటాయి. కానీ ఇప్పుడు లక్ష అయిపోతాయి. అవి 62,000 పైచిలకు ఉన్నాయి, ఇంకో 40,000-50,000 మళ్ళీ అయిపోతాయి. ఈ లక్ష అయిపోతే ఇంకో లక్ష ఎట్లా చేయాలి. ఇంకోటి ఏంటంటే ప్రతి దానికి పైసలు ఎక్కువ ఉంటుంది. ఈ దీంట్లో పెడతారు కదా లెక్క. ఫైనాన్షియల్ పర్మిషన్తో పాటు ఏమైందంటే ప్రతిసారి 15-20,000 కోట్ల పైచీలకు జీతా భత్యాలు చెల్లించేదే బడ్జెట్లో ఉంటాయి. మనం 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం అనుకో 70,000 కోట్లు మళ్ళీ ఎమ్మటి ఇవ్వాల్సి వస్తుంది. దానికి ఆర్థిక శాఖ పరిమితులు ఉన్నాయి. మరి వాళ్ళు అట్లా అన్నావు కదా అంటే 2 లక్షలు మొత్తం మేము ఉన్న ఖాళీ పోస్టులు అన్నిటి కూడా నింపుతూనే ఉంటాం. ఇంకా వాళ్ళకి ఎట్లయితే ఇప్పుడు వాళ్ళకు ఎగ్జామ్స్ అదేంది నోటిఫికేషన్స్ చేస్తే వాళ్ళు దాంట్లో పడిపోతారు. నాకు తెలిసి మళ్ళీ త్వరలో అంటే కూడా నచ్చదాలకు త్వరలో అంటే అసలు నచ్చదు. నోటిఫికేషన్స్ చేసినాక మాట్లాడతాం అంతే లెక్క. సార్ మరి ఇంకో ముచ్చట ఏంటంటే బాయికాడ పట్టుకుంటూనే పెద్ద పులికి నిద్ర పట్టనిస్తలేదట. అసలు నిద్ర పడతలేదట మీరు చేసే బాగోతానికి. ఏందంటే మరి అది కూడా చెప్తా సారు. కాళేశ్వరంకి వెళ్ళి నీళ్లు కదలనిస్తలేదట, పంట పొలాలు ఎండబెట్టే. ఇక రైతన్నలు యూరియా కోసం నీ దండం పెట్టి దుకాణాల కాడ చెప్పులు లైన్లో పెట్టి నీ దండం పెట్టి మొయ్యిన మూతం అవుతుందట. మరి అక్కడ పెద్ద పులికి ఏమో నిద్ర పడతలేదట. ఈ రైతన్నల గోస చూస్తుంటే, వీళ్ళ బాధ చూస్తుంటే మరి అది ప్రభుత్వం మీద పోరుకు సై అంటూనే పెద్ద పులి అని మరి అవి అక్కడ రాసుకొస్తున్నాయి. మరి ఎట్లా చేస్తారు, తట్టుకుంటారా? మహారాష్ట్రలో యూరియా కొరత ఉందా, మధ్యప్రదేశ్లో ఉందా, ఉత్తరప్రదేశ్లో ఉందా, తెలంగాణలో ఎందుకు వస్తున్నది? ముఖ్యమంత్రి పోయి అడుగుతున్నాడు. ముఖ్యమంత్రి అడిగినా యూరియా ఇవ్వండి, ఎందుకంటే యూరియా రాకపోతే రైతుల నుంచి వ్యతిరేకత రావాలి కదా. మళ్ళీ మన బాయికాడ ద్వారా ఏం చేస్తాడు ఎరికనా, జర ఇయ్యకి ఇప్పుడు ఇయ్యకు, జర ఎన్నికలు ఉన్నాయని చెప్తాడు ఈయన. ఇది నల్లికుట్ల ముచ్చట దీందంతా. మరి ఇన్ని రోజులు ఎందుకు రాలేదు కాక అంటే ఇంట్లో పంతాడు. ఇప్పుడు అదేంటిది దాని పేరు ఇంకోటి ఏదో ఉండేనేమే, ఇది వీళ్ళు చెప్పేది బనకశర్ల ఎవడు పెడతానంటే ఈయన లేచి వస్తుండు. ఈయనే బనకశర్ల పుట్టించుకొని లేచి వస్తాడు.
కాబట్టి లేనాటి చేసే లెక్క పోయి ఆ యూరియా ఏమని చెప్పి అప్పుడు కలుస్తుంటే మోడీని మీ చిన్నకాకను ఏ పోయినా దగ్గర రానియలే పోలీసులు చల్లకుండా సరే నేను రానిచ్చినా రాకపోయి అడిపోయి ఒక కేక పెట్టు బాయికాడ అనుకోకి ఇది మంచి పద్ధతిగా ఎక్కడ ఊళ్ళెక్కు రా తిప్పట్లా మళ్ళీ వచ్చి రాయంటే పడుతున్నారు వద్దయ్యా నాకు పోయినసారి పోతుంది నీళ్ళు పోయలే పోబెట్టా ఇక మళ్ళీ ఎట్లా తిప్పట్లా నీకు ఇంట్రెస్ట్ చెప్తా ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వేరు మా పార్టీకి రావాలని కొట్లాడుతారు కదా మరి నీకు ప్రతిపక్షం పాత్ర ఇచ్చి నువ్వు ఇంట్లో బంతి అది ఎవరికన్నా ఏమని చెప్పరాదు మరి ఇంట్లో అనుకుంటే ప్రతిపక్షం ఎందుకు మళ్ళీ జీతం ఎందుకు పంచాయతీ ఏం చెప్పపోయినా కానీ ఈ టిఆర్ఎస్ బిఆర్ఎస్ గా మార్చాం అయ్యా జర అది మార్చుకోవే మా అమ్మ కానీ అది మళ్ళీ టిఆర్ఎస్ చెయ్యి అని చెప్తామని మార్స్తే ఉంటుందట ఇప్పుడు నక్క పులి కలర్ వేసుకుంటే కాదే కలరే ఇప్పుడు జాతీయ పార్టీగా మార్చినప్పుడు చెప్పినవారే అప్పుడే చచ్చినవు రాయను అని ఎందుకంటే నీ అస్తిత్వమే తెలంగాణ నువ్వు వచ్చిందే తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితికి పోయినావంటే నీ స్వార్థం కనపడే తెలంగాణలో కొరకు పుట్టిన పార్టీ మేము మారొద్దా గుణాత్మకమైన మార్పు అంటే మళ్ళీ వెనుకకి ఎట్లా వస్తావు మళ్ళీ భారత రాష్ట్ర సమితి అని వాళ్ళు జై తెలంగాణ